తేనెటీగ ఆహారము ఒక్కటే తనకు ఆహారం. తేనెటీగ ఆహారం ఎప్పుడు కూడా ఒకటే. కానీ క్రైస్తవుడిగా ఈ భూమి మీద ఉంటున్నాం. మరి మనము కూడా ఇదిగో చూసిందల్లా వినేదల్లా అన్ని లోకంలో ఉన్నదంతా నాకే అనుకుంటున్నాము. వాటిని స్వీకరిస్తున్నాం కనుకనే ఏమైపోతున్నాం తెలుసమ్మా? పాడైపోతున్నాం. చెడిపోని తేనెను కోరుకుంటుంది తేనెటీగ. మరి చెడిపోని దేవుని వాక్యాన్ని కోరుకుంటున్నామా? దేవుని వాక్యం అంట 7 మారులు మట్టి మూసలో కడిగిన వెండి అంతా పవిత్రములు. మట్టి మూసలో 7 మారులు కడిగిన వెండి అంతా పవిత్రములు. దేవా, నీ మాటలు అంటున్నాడు దావీదు గారు. దేవుని మాట స్వచ్ఛమైనది, అది మిక్కిలి నిర్మలమైనది, న్యాయమైనది, సత్యమైనది, పరిశుద్ధమైనది,